జనగామ జిల్లా ఏబీవీ కాలేజ్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులకు అస్వస్థత జరిగింది. హాస్టల్లో వండిన ఆహారం తిని 15 మంది ఇంటర్ విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని జిల్లా హాస్పిటల్ కి తరలించారు. ఇక విషయాన్ని బయటకు రాకుండా ఆర్ఎంపీ డాక్టర్ను పిలిపించి రహస్యంగా చికిత్సను అందించారు. ఫుడ్ పాయిజన్ ఘటనపై అడిగితే యాజమాన్యం ఎలాంటి సమాధానమో చెప్పకుండా మౌనంగా ఉంది. మెంబర్స్ లోకి వచ్చింది 15 మెంబర్స్ లోకి వచ్చింది మరి ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, అక్కడ పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయిన ఆర్ఎంపీ డాక్టర్ను పిలిపించి మొత్తం విషయం బయటికి రాకుండా చేసే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది అధికారులు. ప్రస్తుత అప్డేట్స్ ఏంటి? హాస్టల్ యాజమాన్యం ఏమైనా స్పందించిందా? ఇప్పటి వరకు కూడా యాజమాన్యము ఫుడ్ పాయిజన్ ఘటనను కప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అయితే గత 10 రోజుల నుంచి కూడా అపరిశుభ్రమైన ఆహారం వడ్డించడంతో దాదాపు రోజుకు 10 సంఖ్యలో విద్యార్థులు అనారోగ్యం బాధపడుతున్నారు. ఇక నిన్న ఉదయం చేసిన బోండాను మధ్యాహ్నం లంచ్ సమయంలో కూడా అదే పెట్టడంతో సాయంత్రం వరకు దాదాపు 15 మంది విద్యార్థులకు మోషన్స్ తో పాటు తీవ్రమైన తలనొప్పి, వాంతులు కావడంతో పరిస్థితి సీరియస్ అయింది. అప్పుడు స్థానికంగా ఉన్న ఒక ఆర్ఎంపీని తీసుకొచ్చి అక్కడే ట్రీట్మెంట్ చేసే ప్రయత్నం చేశారు. అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో ఏరియా హాస్పిటల్ చికిత్స ఆ సమయం లోపలనే బిగ్ టీవీ కెమెరాకు అక్కడికి వచ్చిన విద్యార్థులు చెప్పారు. వాళ్ళు కూడా పూర్తిగా అక్కడ ఫుడ్ సరిగా లేదు, పట్టించుకోవట్లేదు. ఆ బోండాలు తిన్న తర్వాతనే 15 మందిని ఇట్లా అస్వస్థత గురదేమంటూ కూడా విద్యార్థులు చెప్తున్నారు. ఈ ఘటనపై ఆ హాస్టల్ యాజమాన్యాన్ని అడిగే ప్రయత్నం చేయగా అసలు అట్లాంటిది ఏం లేదు, ఇది వైరల్ ఫీవర్స్ అంటూ కూడా చెప్పుకొని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ విద్యార్థులపై ఎవరైతే సీరియస్ గా 9 స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ కూడా సమాచారం అందించి వాళ్ళని కూడా పిల్లలు తీసుకోవాలంటూ కూడా యాజమాన్యం చెప్పింది. అయినా కూడా హాస్టల్లో అసలు పరిస్థితి ఏ విధంగా ఉంది, అక్కడ అసలు విద్యార్థులకు హెల్త్ ఎట్లా ఉందనేది కూడా బయటకు ప్రయత్నం దీనిపై ఉన్నతాధికారులు స్పందించి అసలు హాస్టల్ లోపల వెంటనే తనిఖీలు చేపట్టాలి, అక్కడ ఫుడ్ ఏ విధంగా ఉంటుంది, అసలు ఎంతమంది విద్యార్థులు ఇంకా అనారోగ్యం బారిన పడిన విషయం కూడా ఇంకా బయటకు తెలియట్లేదు. సో దీనిపై జిల్లా అధికారులు స్పందిస్తేనే తప్ప అసలు హాస్టల్ లోపల అటువంటి విద్యార్థుల పరిస్థితి ఏ విధంగా తెలిసే పరిస్థితి కనిపించలేదు సార్. రైట్, థ్యాంక్ యూ వేణు.